నాగార్జున సాగర్ మీద ఏపీ దౌర్జన్యమట. కుడి కాలువ నుంచి 2000 క్యూసెక్లు తరలించిరట. బోర్డుకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ తొండాటాడిందట. అదే స్థాయిలో సమాధానం చెప్పిన తెలంగాణ ఎడమ కాలువ నుంచి 2000 క్యూసెక్లు రిలీజ్ చేసుకుందట. రాష్ట్రాల మధ్య వాటర్ వార్, రంగంలోకి సిఆర్పిఎఫ్. శ్రీశైలం, తుంగభద్ర, సాగర్ నుంచి ఏపీ జలదోపిడి. బోర్డుకు ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ఆఫీసర్లు. లెక్కలు తేలకుండానే నీటి తరలింపు పైన ఆగ్రహం. వాళ్ళు చేస్తే మీరు చేయండి, వాడు ఒకటి చేస్తే మీరు 2 చేయండి, 2 చేస్తే 4 చేయండి, 4 చేస్తే 10 చేయండి. ఎందుకంటే సమాధానం కౌంటర్కి ఎన్కౌంటరే ఉండాలా, కౌంటర్కి ఎన్కౌంటరే ఉండాలా. మనం చూద్దాం, కంప్లైంట్ చేద్దామంటే కుదరదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడుకి పైన మోదీ ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. కాబట్టి నువ్వు ఎంత కొట్లాడినా ఏం చేసినా ఉపయోగం లేదు. నువ్వు కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతా అంటే కుదరదు. వాడెంత కన్నింగా పని చేస్తున్నావు, నువ్వు అంతే కన్నింగా పని చేయి. ఇంకా అదే సమాధానం అవుతుంది. ఇవన్నీ అక్కర్లే. తొండాట ఆడుతుండు కదా, దౌర్జన్యం చేస్తున్నాడు కదా. చలో, హైదరాబాదులో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లీడర్ల భూముల మీద పడు, నీకు దమ్ముంటే. అరే ఆ పని చేయి. మొత్తం నీళ్లు 2000 కాదు కదా, అసలు మొత్తం గేటే క్లోజ్ చేస్తాడు, ఆయనే మూసేస్తాడు గేటు. చంద్రబాబు నాయుడు మనుషులకు సంబంధించిన భూముల మీద పడు. హైదరాబాద్లో ఎట్లా తొండాట ఆడతారో చూద్దాం. వచ్చి నీ ఆఫీస్ దగ్గర కూర్చోవాలి వాళ్ళంతా వచ్చి. దీనికి నమస్తే తెలంగాణ ఏదో రాసి ఉంటుంది. ఇగో, సాగర్పై ఏపీ దౌర్జన్యం, నీటి తరలింపులో మరోసారి జులుం. రేవంత్ సర్కార్ ఉదాసీనతతో రెచ్చిపోయిన ఏపీ. కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకపోయినా దుశ్చర్య. విద్యుత్ ఉత్పత్తి కోసమని నమ్మబలికి గేట్లెత్తిన వైనం. అడ్డుకోబోయిన రాష్ట్ర అధికారులకు బెదిరింపులు. తప్పని స్థితిలో తాగునీటి కోసం ఎడమ కాలువ ఓపెన్ చేసిరట. డ్యాం వద్ద పోలీసు పహారా ఉన్నా లెక్క చేయని ఏపీ. ప్రతిసారి జగడం అయినా పట్టని రాష్ట్ర ప్రభుత్వం. నువ్వంతే ఉన్నావు, ఈయనంతే ఉన్నాడు కదా. ఇప్పుడు వెలుగులోనేమో వాళ్ళకి ప్రతీకారంగా మనం కూడా ఓపెన్ చేసినామని వాళ్ళు రాసిరు, అది కొంచెం కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుంది. ఈ బీఆర్ఎస్ పేపర్లనేమో సరే వీళ్ళు ఎడమ కాలువ గేట్లు ఓపెన్ చేసిరని రాసిరు, కానీ తప్పని స్థితిలో రాసిరని ఒక చిన్న లైన్ పెట్టిండు. ఎందుకంటే ఇది చేసిండు అని అంటే రేవంత్ రెడ్డి మళ్ళా కొంచెం గట్టిగానే ఎదుర్కొన్నాడు కదా అనే ఫీలింగ్ రావద్దు కదా జనాలకి. ఈయన ఇట్లా రాసుకుంటూ వచ్చిండు. ఏదేమైనా సరే వీళ్ళంతా పొలిటీషియన్స్. గతంలో కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఆంధ్ర నాయకులకి, ఆంధ్ర పెట్టుబడిదారులకి వత్తాసు పలికే బ్యాచ్ ఇదంతా. ఇప్పుడున్న బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా. అందుకే మేమేమంటున్నాం అంటే ఇక్కడున్న వాళ్ళ భూములు, వాళ్ళ వ్యవస్థల మీద పడండి. వాళ్ళనేం ఇదే వాళ్ళ ప్రజలకి దీనికి సంబంధం లేదు. నేను అంటుంది ఓన్లీ ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర లీడర్లకు సంబంధించిన వాటి మీద పడండి. ఎట్లా పోతాయో నీళ్ళు చూద్దాం, ఒక్క సుక్క ఎట్లా పోతుందో చూద్దాం. ఆ దమ్ము ఉండాలా, ఆ పవర్ ఉండాలా లీడర్కి. బిడ్డ ఒక్కొక్కడి భూముల మీద పడతా మీరు ఇట్లే కనుక సాగర్ గేట్లు ఓపెన్ చేస్తే అంటే ఒక్క సుక్క నీళ్ళు బయటికి పోతాయేమో అడగండి. నువ్వు గేట్లు ఆడగాదు, గేట్లు హైదరాబాద్లో మూయాలి. గేట్లు సాగర్ కాదు, గేట్లు ఆటోమేటిక్గా మూస్తాయి. ఇక్కడ గేట్లు ఎత్తితే, ఇక్కడ గేట్లు మూసేస్తే ఆడ గేట్లు ఆల్రెడీ మూత పడతాయి.